గైస్ వీళ్ళని ఎక్కడికో తీసుకొచ్చారు, ఎక్కడో ఏంటో తెలియదు. ఇక్కడ దగ్గరలో అయితే ఏం లేవు పక్కన. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, కానీ ఏం చేస్తున్నారు ఏ నీకెందుకురా? నాకెందుకంటే దిగదా దిగొద్దా? ఓకే గైస్, ఇంతటితో మీకు అర్థమై ఉంటుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇట్స్ మై బర్త్డే అనమాట. ఈరోజు నాకు నా బర్త్డే అంటే నాకు చాలా సో నాకు నా బర్త్డే అనేసరికి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అనమాట. అంటే అందరూ ఎక్సైట్ అవుతారు కదా వాళ్ళ బర్త్డేకి. నేను ఎందుకు ఎక్సైట్ అవుతానంటే దట్ అందరూ కొంచెం టైం తీసుకొని నాకు విష్ చేస్తారు కదా, అది నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందుకే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నిన్న నైట్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లో, కానీ అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకనే ఎక్కువ రికార్డ్ చేయలేదు నేనేమి. ఐ థాట్ లిఖిత వస్తుందేమో అని అనుకొని నేను ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట. నేను అందుకే లిఖితను అడుగుతూనే ఉన్నాను, చెప్పు నిజంగానే వస్తున్నావా, సర్ప్రైజ్ ఏమైనా చేస్తున్నావా, అది ఇదని చాలాసార్లు అడిగాను. అదే నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకరా, మళ్ళీ నేను రాకపోతే నువ్వు బాధపడతావు, అది ఇదని చెప్పింది. అయినా సరే ఏదో చిన్న అనుకున్నా వస్తుందేమో అని చెప్పి. బట్ అక్కకి ఎక్స్టెండ్ అయిందనమాట ట్రైనింగ్ కూడా. లైక్ ఈ మంత్ 15th అట్లా వస్తానని అంది. బట్ నాగేంద్ర ఏదో ప్లాన్ చేశానని చెప్పాడు, అందుకే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. పాపం ఎప్పుడైనా లైక్ నా బర్త్డే కోసం ఏదైనా ప్లాన్ చేసినా సరే దాచేస్తాడు, చాలా సీక్రెట్గా ఉంచుతాడు, చెప్పాడు. కానీ ఈసారి ఏంటో పాపం చెప్దాం అనుకుని ఆగిపోయాడు. ఇప్పుడు నన్ను ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ దగ్గర తీసుకొచ్చారు. నేను ఏమనుకున్నా అంటే మినీ థియేటర్ అలా ఏమైనా చేశారా అక్కడ ఏమైనా అనుకున్నా, కానీ మినీ థియేటర్లో కూడా లేరు. ఏదో సమ్ అపార్ట్మెంట్లో ఉంది. కార్లో అయితే గిఫ్ట్స్ ఉన్నాయి, అవి నేను ఇందాక కార్ ఎక్కేటప్పుడే చూసేసాను. అంటే గిఫ్ట్స్ చూడలేదు, గిఫ్ట్స్ ఉన్నాయని అయితే చూసాను. ఆ వెనకాల ఉన్నాయి, చూద్దాం అనుకుంటున్నా. కానీ పాపం చాలా వెతికి ఇది తీసుకుందామా అని 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకొని తీసుకున్నాడు కదా. మనం వాడి ఎక్సైట్మెంట్ పాడు చేస్తే బాగోదు కదా అని చెప్పి ఆగానమాట. సో అది గైస్ ఈరోజు బ్లాగ్ నేను ఎంత తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడడం అవ్వదు. ఏంటో నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఈరోజు, ఎందుకంటే నాకు చాలా హ్యాపీ ఉంది. అందరూ నా కోసం టైం తీసుకొని విష్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ చూద్దాం, నేనైతే వీళ్ళకి ఈరోజు బయటికి తీసుకెళ్ళడానికి కూడా మంచి స్పాట్ చూసి పెట్టేశాను. వీళ్ళైతే బయటికి వెళ్ళారు గాయస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సో నర్వస్, ఎందుకో తెలీదు. చూద్దాం. ఏదో లొకేషన్ పెట్టారు మ్యాప్స్లో, ఇంకా 1 minute ఉంది అక్కడికి. ఏం చేస్తున్నారేంటో తెలీదు. ఇందాక అపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏం తీసుకొచ్చారు ఏదో నాకు కనిపించలేదు. నేనైతే గెస్ట్ చేయడం అయితే చీజ్ కేక్ ఏమైనా తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కిడ్నాప్ చేస్తున్నారా? ఏ గైస్ నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అమ్మేస్తారంట గైస్ నన్ను. వస్తున్నాడు గైస్ నాగేంద్ర, కానీ ఏం కనబడచావట్లో. ముందే కళ్ళు కనబడవు. వస్తున్నాడు అడుగుదాం. ఏంటి ఫ్లవర్స్ తీసుకొచ్చావా? అది వెనక్కి తొంగి చూస్తుంటే ఏం చేస్తున్నావా? అందుకోసం మళ్ళీ ఇక్కడ వరకు వచ్చామా? థ్యాంక్ యూ సో మచ్. చెప్పు ఎవరో బాగున్నాయి. మొన్న ఒక ఆంటీ ఎక్కింది కదా ఫోటో దిగడానికి. సాయి చెప్పాడంట హైబాకోకి తీసుకెళ్ళి ఏమైనా తీసుకోండి అక్కడ అని, అందుకే హైబాకోకి వచ్చాం అనుకుంటా.
లొకేషన్ సెట్ చేస్తున్నారు ఇద్దరు అక్కడ. యాక్చువల్లీ నేను నా విజన్ బోర్డ్లో పెట్టుకునే చాలా వరకు ఆల్మోస్ట్ 10 డేస్లోనే ఉన్నాయి. నాకు చాలా ఫ్లవర్స్ కొనుక్కోవాలి, ఎక్కువ ఫ్లవర్స్ ఎప్పుడు తీసుకోవాలి అని ఉంటుండే. అది కూడా నా విజన్ బోర్డ్లో ఉంది. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు వైజాగ్లో ఉన్నాను కానీ ఎప్పుడు బీచ్ దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. నాకు పింట్రెస్ట్ బర్త్డే అట్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఉండేది. అది నేను లాస్ట్ టైం చెప్పాను అనమాట వాడికి, అది గుర్తున్నట్టుంది. అందుకని ఇక్కడే కేక్ కట్ చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు మంచి లొకేషన్ ఫొటోస్కి ఏది బాగుంటుందని వెతికి చూసి అక్కడే కేక్ కట్ చేసుకున్నామని తిప్పుతున్నారు. తినడానికి హోటల్కి వెళ్తున్నాం గైస్. అంటే వ్యాలీ ఇష్టం. సో గైస్ మేమైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఈలోపు పైన పూల్కి యాక్సెస్ ఉందన్నారు. అందుకనే పైకి వెళ్ళామన్నారు. పైకి వెళ్ళాము. ఈలోపు వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చాయి గైస్. ఇందాక మీకు చెప్పాను కదా అక్కడ ఫొటోస్ తీసుకుందామని వెతికామని. చాలా హార్ష్ సన్లైట్ ఉంది, మంచిగా అనిపించట్లేదు ఫొటోస్ అని చెప్పేసి. లైట్ ఇంపార్టెంట్ కదా గైస్, అందుకే అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ తినేసి ఆ తర్వాత నా కోసం అన్నీ నువ్వే అను. ఈరోజు నా బర్త్డే, నన్ను ఏం అనకూడదు. చూపి చెప్పు. సో గైస్ ఇప్పుడే చాలాసేపు నుంచి మంచిగా కష్టపడి ఫొటోస్ దిగాం. కానీ ఫొటోస్ దిగడానికి చాలా గాలి ఉండేసరికి హెయిర్ అది సెట్ అవ్వలేదు. ఓకే ఇట్స్ ఓకే. ఫుడ్ వచ్చేసిందని చెప్పి అన్న పైకి వచ్చి ఇంకా రండి ఎంతసేపు దిగుతారు ఫ్రీగా ఫోటోలు అన్నట్టు చూసాడు. సర్లేని మేము కూడా వెళ్ళిపోతున్నాం. సో కిందకి వెళ్ళి మేమేమి ఆర్డర్ చేసుకున్నాం, ఏం తిన్నాం అని మీకు ఫాస్ట్గా చూపిస్తాను. ఆ తర్వాత ఏవో గిఫ్ట్స్ అన్నారు గైస్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ గిఫ్ట్స్. వాడి కోసం వాడు కొనుక్కుంటాడు ఏంటి. స్మైల్ ఇవ్వు. ఏ పెట్టాం ఓవర్ యాక్షన్ చేయకు. We ordered chicken pulao. Sorry, it's chicken pulao and Hyderabadi dum biryani. Ta-da, ta-da, ta-da.
అది గైస్ హోటల్లో తినడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు బీచ్ సైడ్ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగి అక్కడ కేక్ కట్ చేపిస్తాను. చెప్పేస్తావేంట్రా, మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. కేక్ కట్ చేస్తాం అన్నది అందరికి తెలుసు కదా. బీచ్ లో తొక్కలేదు గైస్, అందుకే అలా అంటారు అంతే. అండ్ అక్కడికి వెళ్ళాక ఏం సర్ప్రైజ్ ఉందో చూద్దాం. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా మార్నింగ్ నుంచి కదా, యాక్చువల్లీ వారం నుంచి వెయిట్ చేస్తున్నా అందుకే. సో గైస్ బీచ్ దగ్గరికి వచ్చాము. టైం 5 అయింది. 5 o'clockకే ఇంత చలేస్తుందంటే ఇక్కడ, అమ్మో. అందులోనూ ఇంత నీళ్ళకి దగ్గర కదా, ఇంకా చలేస్తుంది. కానీ వీళ్ళకి కావాల్సిన లొకేషన్ దొరకట్లేదంట. నాకు వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తారో కనీసం ఏమైనా చెప్తే నాకు తెలుస్తుంది. నేను ఏదైనా సజెస్ట్ చేయడానికో లేదా ఇది సరిపోద్ది అది సరిపోద్ది అని చెప్పడానికి. నేను నార్మల్గా కేక్ కట్ చేయడానికే కదా, దానికైతే ఇక్కడ దాకా కాకుండా అంటే లైక్ ఇవన్నీ తీసుకొచ్చారా మీరు? ఇంకన్నీ ఎందుకోసం అంత వెతుకుతున్నారు కింద శాండ్ బాల్ అని? నాకు అప్పుడు అర్థం కాలేదు. అది ఎందులో తెచ్చారా? బాగుంది. ఈ అంకుల్ ఎవరో వచ్చి అది ఆగట్లేదు అని చెప్పి మాకు హెల్ప్ చేస్తున్నారు గైస్. సో క్యూట్. అక్క వాటర్ తాగడానికి వెళ్ళింది. సర్లే ఇది తర్వాత పెడతానులే క్లిప్. మీరు ఇందాక చూసిన దానికి కష్టపడి వెళ్ళి చేసిన ప్రిపరేషన్ అంతా ఇది. నాకు అస్సలు ఏం చెప్పలేదు. నార్మల్గా కేక్ కట్ చేసుకుంటామేమో అని అనుకున్నాం, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నేనే అన్ని మోసుకొని వెళ్తాను. ఆ
అక్క కేక్ పోసుకొస్తుంది కదా, సారీ వీడియో తీస్తాను. అత్యంత కక్కుర్తిలో పరిగెత్తుకుంటూ ఇంత దూరం వచ్చాం గైస్. బర్త్డే సెలబ్రేషన్ బీచ్ దగ్గర అయిపోయింది. అండ్ దిస్ ఈస్ మీ ఫస్ట్ టైం సెలబ్రేటింగ్ మై బర్త్డే లైక్ దిస్. అండ్ కష్టపడింది మళ్ళీ మేము మోసుకెళ్తాం, మేము సెటప్ చేసుకొని. ఇక్కడ ఎక్కాల్సింది మామూలు కదా మనిషి. ఫోటోలు బాగానే ఉంది, మరీ డల్గా ఉంది అది ఇంతకుముందు. తమిళ మాట్లాడారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. కామ్లే చూస్తున్నావా, చిన్న బిడ్డ కేక్ కట్ చేస్తుంది. లైట్ వేసేనా అదే ఆ పక్కన 22 అనే కొన్ని ఎవరన్నా మారలేదు. అడ్డు పెట్టి కాసేపు ఆడుకున్నాము అంటే ముగ్గురు మూడు కట్ చేద్దాం. అదే కట్ చేద్దాం. మేము చిన్నపిల్ల హ్యాపీ బర్త్డే కావాలంటే తినిపిస్తాను, నీకు కావాల్సింది. హ్యాపీ బర్త్డే. నాకు హ్యాపీ బర్త్డేనా? కాలు మొక్కను క్రీమ్ అంతా కాలు బాగా మొక్కాలి కిందికి. కామ్లీ కేక్ కేక్ హ్యాపీ బర్త్డే మామూలు లైన్ లో ఉంది, ఫోన్ లైన్ లో. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ పెట్టు. నాతో మనం బాగుతాం. అది పెట్టలేదు చాలు. ఇవన్నీ గిఫ్ట్ వచ్చినాయి కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆంటీ. చెల్లికి చేసాం, ఎప్పుడో చేస్తే అది అక్కడ అరసలు వస్తుంది. ఇద్దరు అలా ఉండండి. శ్రీజ గుడికి వెళ్ళొచ్చి టౌన్ లో పోయింది. ఒక 2 నిమిషాలు వేసి టౌన్ లో పోయారు, ఇక్కడ వచ్చారు. వీళ్ళంతా చూడండి చేపిస్తామని మన దేశంలో వీళ్ళు ఎప్పుడు వస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. స్టడీ ఫోటో తీయాలంటే ఆ వైట్ నొక్కాలా? వీడియో ప్లస్ నేను వస్తుందా ఫోటో?